ఇప్పుడు 'నాన్న హైరానా' సాంగ్ అయితే మాత్రం రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగిందనమాట. మనకి 'లిట్నీస్' అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. 'గేమ్ చేంజర్' మూవీ నుంచి అయితే. ఇంకా 'రామ్ చరణ్' గారైతే మాత్రం ఈ సాంగ్‌లో అయితే మాత్రం లుక్స్ అయితే కొద్దిగా డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి. ఇంకోటంటే బ్యాక్‌గ్రౌండ్ అయితే మాత్రం హై అయితే అవ్వడం అయితే జరిగిందనమాట. మనకి బ్యాక్‌గ్రౌండ్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా అయితే మాత్రం చూపించడం అయితే జరుగుతుంది. శంకర్ గారైతే మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు. సాంగ్ అయితే మాత్రం కొద్దిగా అయితే మాత్రం అది రిపీట్ అవుతున్నట్టుగా అయితే అనిపిస్తుంది. అదే నేమ్‌నైతే మాత్రం. కానీ ఏదైతే మనకి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉందో, సాంగ్‌లో ప్రతి ఒక్క చోట మనకి హైలైట్‌గా అయితే అనిపించిందనమాట. బ్యాక్‌గ్రౌండ్ అయితే హైలైట్ గైస్ ఈ సాంగ్‌కైతే మాత్రం. ఇక మూవీ అనేది ఎలా ఉండిద్దో అనేది మనకి ట్రైలర్ కోసం వెయిట్ చేయాలనమాట. ఇంక లిటరల్లీ అయితే మాత్రం ట్రైలర్ అయితే మాత్రం మనకైతే ఇంకొక సినిమా దగ్గరలో ఇంకో 5 డేస్, 4 డేస్ ఉంది అనుకున్న టైంలో అయితే మాత్రం ట్రైలర్ అయితే వచ్చిద్ది. మనం దానికోసం అయితే లిటరల్లీ వెయిట్ చేయాల్సిందే. ఇక మామూలుగా అయితే మాత్రం మూవీ అయితే మాత్రం ఇక బాగుండిద్దని నేనైతే అనుకుంటున్నాను. గైస్ ఇప్పుడు మనకి ఈ సాంగ్ అయితే రిలీజ్ అయింది. దానికి ముందైతే 'జరగండి సాంగ్ అయితే రిలీజ్ అయింది. అదైతే మాత్రం బాగానే ఉంది. కాకపోతే ఇది కూడా బాగుంది. కానీ లిటరల్లీ ఏంటంటే మనకి బ్యాక్‌గ్రౌండ్ అయితే మాత్రం హైలైట్‌గా అయితే అవ్వడం అయితే జరిగిందనమాట. సాంగ్ అయితే కొద్దిగా రిపీట్ అవుతున్నట్టుగా నేమ్ అదేదైతే ఉందో 'నాన్న హైరానా' అదైతే మాత్రం కొద్దిగా రిపీట్ అవుతున్నట్టుగా అయితే అనిపిస్తుందనమాట. మీదే మొత్తం సాంగ్ అయితే ఉన్నట్టుగా అయితే నాకైతే అనిపించింది. మీకెలా అనిపిస్తుందనేది కామెంట్ చేయండి. ఇంకోటేంటంటే గైస్ మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా అయితే ఉండండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకుంటే మన ఛానెల్‌లో ఉన్న రివ్యూస్ ఇంకా చాలా వీడియోస్ అయితే మాత్రం మీకైతే మొత్తం వస్తాయన్నమాట నోటిఫికేషను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ చేయండి గైస్. ఓకే నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.